నమస్కారం గార్డెనింగ్ ప్రేమికులందరికీ మీ సాయి ప్రసాద్ రాయల్ గార్డెన్స్కి స్వాగతం. ఫ్రెండ్స్, రోజు మనం టెర్రస్ గార్డెన్లోని మొక్కలను చూస్తుంటాం కదా, కానీ ఈరోజు మన టెర్రస్ గార్డెన్ కాదు, మా బాల్కనీలో ఉన్న కొన్ని అందమైన మొక్కలను మీకు చూపించబోతున్నాను. మొక్కలు పెంచడానికి పెద్ద స్థలం ఉండాల్సిన అవసరం లేదు. చిన్న బాల్కనీ ఉన్న, కొన్ని కుండీలు పెట్టుకునే స్థలం ఉన్న మన ఇంటిని పచ్చదనంతో పూలతో అందంగా ఇలా మార్చుకోవచ్చు. అయితే ఈరోజు మన బాల్కనీలో ఉన్న ఒక మొక్క మాత్రం మీ దృష్టిని తప్పకుండా ఆకర్షిస్తుంది. ఈ మొక్క ఏంటో మీలో ఎంతమందికి తెలుసు? ఇంత అందమైన పింక్ పూలు, చిన్న చిన్న ఆకులు, ఒక్కసారిగా గుత్తులుగా పూలతో నిండిపోయి ఈ మొక్కను చాలా మంది చూసే ఉంటారు. ఇదేనండి రైన్ లిల్లీ. దీన్ని రైన్ లిల్లీ. రైన్ లిల్లీ అనేది బల్బుల ద్వారా పెరిగే అందమైన పుష్పించే మొక్క. దీనికి ఈ పేరు రావడానికి ప్రధాన కారణం, వర్షాలు పడిన తర్వాత అనుకూలమైన పరిస్థితులు ఏర్పడితే ఒక్కసారిగా పూలు పూయడం. అందుకే వర్షం తర్వాత ఈ మొక్కను చూస్తే నిన్నటి వరకు పెద్దగా కనిపించని మొక్క ఈరోజు చూస్తే ఇన్ని పూలతో ఎలా నిండిపోయిందా అని మనకే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ మొక్కలో పూలు సాధారణంగా ఎక్కువ కాలం నిలవకపోయినా పూలు పూసే సమయంలో మాత్రం మొక్క మాత్రం చాలా అందంగా కనిపిస్తుందండి. ఇలాంటి మొక్కలకు పెద్ద పెద్ద కుండీలు అవసరం లేదు. మన దగ్గర ఉన్న స్థలాన్ని బట్టి తగిన కుండీని ఎంచుకొని మంచి డ్రైనేజ్ ఉండేలా చూసుకుంటే చాలు. ముఖ్యంగా ఈ కుండీలో నీరు నిలిచిపోకుండా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే బల్బులు మొక్కలు కావడంతో అధికంగా నీరు నిలిచిపోతే బల్బు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి నీరు పోయడం కంటే నీరు బయటకు వెళ్ళే ఏర్పాటు సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. ఇక ఈ పూలను చూడండి, పింక్ రంగులో 5 లేదా 6 రేకులతో మధ్యలో పసుపు రంగు పొడి భాగాలతో ఎంత అందంగా ఉన్నాయో. ఒక్క మొక్కలో ఇన్ని పూలు ఒకేసారి పూస్తే బాల్కనీ మొత్తం ఒక చిన్న పూల తోటలా కనిపిస్తుంది. ఇలాంటి మొక్కలే మన ఇంటికి, గార్డెన్కు ప్రత్యేకమైన అందాన్ని తీసుకొస్తాయి. రెయిన్ లిల్లీకి సాధారణంగా మంచి వెలుతురు అవసరం. అయితే మన దగ్గర ఉన్న వాతావరణం, సీజను, మొక్క పెరుగుతున్న ప్రదేశాన్ని బట్టి కూడా సూర్యరశ్మి అవసరం మారవచ్చు. మొక్కను కుండీలో పెంచుతున్నప్పుడు మంచి డ్రైనేజీ ఉన్న మట్టి, తగినంత వెలుతురు, అవసరానికి తగ్గ నీరు, ఈ 3 విషయాలను మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మొక్క పెరుగుతున్న సమయంలో తగినంత పోషకాలు అందితే ఆరోగ్యంగా పెరిగి మంచి పూలను ఇవ్వడానికి ఇది సహాయపడుతుంది. ఇక ఈ మొక్క ఒక్కటే కాదు, మా బాల్కనీలో ఇంకా ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి. పూల మొక్కలు, అలంకార మొక్కలు, ఇంటికి పచ్చదాన్ని తీసుకొచ్చే మొక్కలు. మనకు ఉన్న చిన్న స్థలాన్ని మన అభిరుచికి తగ్గట్టుగా ఉపయోగించుకుంటే అదే ఒక అందమైన గార్డెన్గా మారిపోతుంది. నేను ఇప్పుడు చెప్పేది కూడా ఇదే. గార్డెనింగ్ చేయడానికి స్థలం చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదు. మనకు ఉన్న స్థలాన్ని ఎంత అందంగా ఉపయోగించుకుంటాం అన్నదే ముఖ్యం. ఇప్పుడు మళ్ళీ మన రెయిన్ లిల్లీ దగ్గరకు వస్తే, ఈ పూలు మీలో చాలా మందికి తెలిసే ఉంటాయి. కానీ ఈ మొక్క పేరు మాత్రం మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీ ప్రాంతంలో ఈ మొక్కను ఏ పేరుతో పిలుస్తారో కూడా కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే ఒకే మొక్కకు ప్రాంతాన్ని బట్టి వేరు స్థానిక పేర్లు ఉండటం మన భారతీయ మొక్కల ప్రపంచంలో చాలా సాధారణం. ఇలా ఈరోజు మా బాల్కనీలోని మొక్కలలో కొన్ని మీకు చూపించాను. చిన్న బాల్కనీ అయినా, చిన్న టెర్రస్ అయినా మనం కొంచెం ఆసక్తి చూపిస్తే మన ఇంటికి చుట్టూ పచ్చదనం పెంచుకోవచ్చు. మొక్కలను పెంచడం అంటే కేవలం అందం కోసం కాదు, ప్రతిరోజు వాటిని గమనించడం, వాటి ఎదుగుదలను చూడటం, కొత్త పువ్వు పూస్తే ఆనందించడం, ఇదంతా ఒక ప్రత్యేకమైన అనుభూతి. మరి ఈరోజు మన బాల్కనీలో మీకు బాగా నచ్చిన మొక్క ఏది? అలాగే ఈ రెయిన్ లిల్లీ మొక్క మీ దగ్గర కూడా ఉందా? ఉంటే మీ అనుభవాన్ని కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారా, ఈ బర్డ్స్ కోసం అనేది చూసారా ధాన్యపు గింజలు పెట్టున్నాను. అప్పుడప్పుడు వస్తాయి, వచ్చి తిని వెళ్తున్నాయి. పిచ్చుకల కోసం అనేది పెట్టాను. చూడండి, పిచ్చుకల కోసం బాగుందా? ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే ఒక పల్లె వాతావరణం అలా ఉండేటట్టు, ఈ మొక్కలు, ఈ గ్రీనరీ, ఈ ప్రశాంతత, అదంతా కూడా గార్డెనింగ్ చేస్తేనే ఉంటుందండి. ఆనందాన్ని మనం పంచుకోవాలంటే ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటే, ఆ వాతావరణం, ప్రశాంత వాతావరణం ఉంటే ఆనందాన్ని లెక్కకి వెలకట్టలేం. ఎంతో ప్లెజెంట్గా ఉంటుంది. మనం చూస్తే ఈ ప్రశాంతత, ఈ మొక్క చూడండి, నాతో ఏదో చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక వెరైటీ ప్లాంట్ అయితే మీకు చూపించబోతున్నాను. చూడండి, ఈ ప్లాంట్ అయితే 1000 మదర్స్ ప్లాంట్ అంటారు. చూసారా, ప్రతి కొమ్మ ఆకుకి ఇవ్వండి ఇలా వస్తాయి కదా, ఈ ఆకులకి ఈ వస్తాయి కదా, దీన్ని వేసుకుంటే మళ్ళీ మొక్క అయిపోతుంది. చూడండి ఎంతగా పెరిగిపోయా. చూడండి కింద ఇవన్నీ
ఒక్క చెట్టే కొన్ని వందల మొక్కల్ని దీని నుంచి రెడీ చేసుకోవచ్చు. 1000 మదర్స్ ప్లాంట్ అంటారు దీన్ని. చూడండి ఎంత గ్రీనరీగా చక్కగా ఉందా, చూస్తే ప్లెజెంట్గా ఉంటుందండి. ఈ వాతావరణాన్ని అంతా చాలా కూల్ చేసేస్తుంది. ఎంతో ఆనందం ఆహ్లాదం కలిగించే మొక్క దీన్ని 1000 మదర్స్ ప్లాంట్ అంటారు దీన్ని. అందులో నేను ఏంటంటే చేశానంటే ఇందులో గడ్డి గులాబీ కూడా వేసాను. ఇవి పింక్ కలర్ గడ్డి గులాబీ. చూడండి ఎంత చక్కగా ఇవన్నీ ఫ్లవరింగ్ వస్తే దీనికి మొక్క బుషి టైప్లో వచ్చి చాలా అందంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఫ్లవర్స్ రావాల్సి ఉంది. బాగుంది కదండి 1000 మదర్స్. మనం మిద్దె తోటలో చూడండి ఒక స్పెషల్ మొక్కను మీకు పరిచయం చేయబోతున్నాను. చూడండి ఈ మొక్క ఏంటో మీకు తెలుసంటే నాకు కామెంట్ పెట్టండి. చూసారా ఈ మొక్క? దీన్ని అయితే చూడండి, ఇది వాటర్ క్యాన్ కట్ చేసి దీంట్లో మొక్క పెట్టున్నానండి. ఇది అయితే 3 years ప్లాంట్. దీన్ని బాన్సాయిగా తయారు చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఇలా తయారు చేస్తున్నాను. పొట్టి మొక్క తెలుసు కదా, మరుగుజ్జు మొక్కగా తయారు చేద్దామని దీన్ని. ఫ్రెండ్స్ చూసారా, ఈ మొక్క గురించి ఏంటనేది మీకు కామెంట్లో పెట్టమని చెప్పుకున్నాను కదా. చాలా మంది నాకు కామెంట్ రూపంలో తెలియజేశారు ఫలానా అని. కానీ ఇదైతే మాత్రం ఇంగ్లీష్లో వుడ్ యాపిల్ అంటారండి. చూసారా, వెలగ మొక్క, వెలగ పళ్ళు ఉంటాయి కదా, వెలగ పళ్ళు మొక్క. ఇది రేర్గా అంతరించిపోతున్న మొక్క. ఇది రేర్ మొక్క. దీన్ని నర్సరీ నుంచి తీసుకొచ్చి గ్రాఫ్టెడ్ ప్లాంటే. దీన్ని తీసుకొచ్చి ఇలాంటి చూడండి వాటర్ క్యాన్ కట్ చేసి దీంట్లోనే వేస్తున్నాను. ఇది 4 సంవత్సరాల మొక్క. ఈ మొక్కని ఇలా బుషి టైప్లో తయారు చేసి బాన్సాయిగా మరుగుజ్జు మొక్కగా తయారు చేయాలన్న కాన్సెప్ట్తో నేను తయారు చేస్తున్నాను. దీన్ని చూసారు కదా ఎంత చక్కగా రెడీ అవుతుందో. చూసారా, ఈ చిగుర్లన్నీ కట్ చేశాను, ఎక్కడికక్కడ ట్రిమ్మింగ్ చేశాను, నీట్గా తయారు చేశాను. అంతరించిపోతున్న మొక్కల్లో ఇది ఒకటి వెలగ మొక్క. చాలా ప్రయోజనాలు ఉన్న మొక్క. బాగుంటుంది, తినడానికైతే పుల్లగా తీయగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉన్నటువంటి ఈ ఫ్రూట్ ప్లాంట్ని మన మిద్దె తోటలో తెచ్చుకొని పెంచుకోవడం అనేది నాకైతే చాలా సరదాగా ఉంది, ఆనందంగా ఉంది. చూసారు కదా ఈ ప్లాంట్ని. మరిన్ని అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో మీకు మరుగుజ్జు మొక్క ప్లాంట్ తయారైన తర్వాత దీన్ని రిపోర్టింగ్ చేసి మళ్ళీ మీకు ప్లాంట్ని చూపిస్తాను. సరేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెలిస్తే కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీ ప్రాంతంలో ఈ మొక్కను ఏ పేరుతో పిలుస్తారో కూడా కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే ఒకే మొక్కకు ప్రాంతాన్ని బట్టి వేరు స్థానిక పేర్లు ఉండటం మన భారతీయ మొక్కల ప్రపంచంలో చాలా సాధారణం. ఇలా ఈరోజు మా బాల్కనీలోని మొక్కలలో కొన్ని మీకు చూపించాను. చిన్న బాల్కనీ అయినా చిన్న టెర్రస్ అయినా మనం కొంచెం ఆసక్తి చూపిస్తే మన ఇంటికి చుట్టూ పచ్చదనం పెంచుకోవచ్చు. మొక్కలను పెంచడం అంటే కేవలం అందం కోసం కాదు, ప్రతిరోజు వాటిని గమనించడం, వాటి ఎదుగుదలను చూడటం, కొత్త పువ్వు పూస్తే ఆనందించడం, ఇదంతా ఒక ప్రత్యేకమైన అనుభూతి. మరి ఈరోజు మన బాల్కనీలో మీకు బాగా నచ్చిన మొక్క ఏది? అలాగే ఈ రెయిన్ లిల్లీ మొక్క మీ దగ్గర కూడా ఉందా? ఉంటే మీ అనుభవాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి సులభమైన ఉపయోగకరమైన గార్డెనింగ్ వీడియోల కోసం మీ సాయి ప్రసాద్ రాయల్ గార్డెన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియోకు ఒక్క లైక్ ఇస్తారా? మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి గార్డెనింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మొక్కలను పెంచుదాం, ప్రకృతిని కాపాడుకుందాం, మనమంతా ఆనందంగా ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.